ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారు. స్వయంగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పిన ఆయన టీటీడీ బోర్డు సభ్యులందరూ భక్తులకు క్షమాపణలు చెప్పాలని కోరారు. పిఠాపురం సభలో తిరిగి దాన్ని రెట్టించడంతో టీటీడీ చైర్మన్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పక తప్పలేదు. ముందు పవన్ సూచనను తిరస్కరించిన బీఆర్ నాయుడు తర్వాత దిగి రావడంతో కూటమి ప్రభుత్వంలో పవన్ పవర్ స్పష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ అనిపించుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ పవర్ స్టార్ అనిపించుకుంటున్నారు. 2024 ఎన్నికల ఫలితాలపై ఆయన ప్రభావం స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వెళ్లి పరామర్శించి అదే జైలు ముందు టీడీపీతో పొత్తుపై ప్రకటన చేసిన పవన్ తర్వాత బీజేపీని కూటమిలోకి తీసుకురావడంలో కూడా కీ రోల్ పోషించారు. జగన్ పార్టీని అదాపాతాళానికి తొక్కుతానని ఎన్నికల ప్రచారంలో సవాల్ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కృషి చేసి తన సవాల్ నిలబెట్టుకున్న ఆయన జనసేనను 100% స్ట్రైక్ రేట్తో గెలిపించుకొని నిజంగానే పొలిటికల్ పవర్ స్టార్ అనిపించుకుంటున్నారు. 2019లో పోటీ చేసిన 2 సీట్లలో ఓటమి పాలైన పవన్ 2024లో ఏకంగా చంద్రబాబు తర్వాత ప్లేస్ అయిన ఉప ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆయన ఇప్పుడు అత్యంత కీలకంగా ఉన్నారు. ఎంతలా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆయన ప్రతి మాటను గౌరవిస్తూ ఆయనకు సముచిత గౌరవమిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన ఒకసారి చెప్తే చాలు అన్నట్లుగా ఉంది. పవన్ ప్రభుత్వం తరపున తిరుపతి తొక్కిసలాట ఘటనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. టీటీడీ బోర్డు కూడా క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నా, క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర భక్తులందరికీ, ఏడుకొండల వారి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. 2 చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. అయితే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కానీ పాలక మండలి సభ్యులు కానీ దానిపై పెద్దగా రియాక్ట్ కాలేదు. పైపెచ్చు బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్తే చనిపోయిన వారు తిరిగొస్తారా అని వ్యాఖ్యానించి జరిగిన ఘటనలో తన బాధ్యత ఏమీ లేదన్నట్లు మాట్లాడారు. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పు లేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తాం. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, అందులో ఏమాత్రం డౌట్. అయితే తిరుమల తొక్కిసలాట ఘటనను సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్ టీటీడీ బోర్డు క్షమాపణలు చెప్పే విషయంలో పట్టుదల ప్రదర్శించారు. పిఠాపురం పర్యటనలో మరోసారి ఆ అంశాన్ని లేవనెత్తారు. తానే స్వయంగా క్షమాపణ చెప్పినప్పుడు టీటీడీ సభ్యులు ఎందుకు చెప్పరని, చెప్పి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పాడు. మనం నేర్చుకోవాల్సింది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? పిఠాపురం సభలో పవన్ అదే ఇష్యూని మళ్లీ రెట్టించడంతో టీటీడీ బోర్డు దిగిరాక తప్పలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్ హోదాలో ఉన్న బీఆర్ నాయుడు తొక్కిసలాట ఘటనకు క్షమాపణలు చెప్పారు. తానే స్వయంగా వెళ్లి క్షతగాత్రులకు టీటీడీ తరపున నష్టపరిహారం అందజేశారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థిక సాయం కానీ, ఉద్యోగం కానీ, వాళ్ళ పిల్లల చదువు కానీ ఇవన్నీ టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
దానికి అనుగుణంగానే ఈరోజు మనం స్పెషల్గా అప్పటికప్పుడు అనుకోని బోర్డు మీటింగ్ పెట్టి దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో ఆ సూచనలు కూడా తప్పకుండా స్వీకరించి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం. నిజానికి ఎవరో క్షమాపణలు చెబితే జరిగిన దురదృష్టకర ఘటన సమసిపోదు. మృతులు క్షతగాత్రులకు జరిగిన నష్టం నష్టపరిహారంతో మాసిపోదు. అయితే తప్పు జరిగినప్పుడు బాధ్యత తీసుకొని మరోసారి ఇలా జరగదు అని పెద్ద మనసులో చెప్పడం భక్తులకు భరోసా ఇస్తుంది అంటున్నారు. ఒక విధంగా బాధితులకు ఎంతో కొంత ఊరటను ఇస్తుందని భావించి ఆ ప్రతిపాదన చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చాలా చోట్ల ప్రభుత్వంలో తప్పులు జరిగిన ప్రజాప్రతినిధులు కానీ కీలక స్థానాల్లో ఉన్నవారు కానీ క్షమాపణలు చెప్పరు. అయితే ఉప ముఖ్యమంత్రి మాత్రం ఇతర దేశాల్లో కొన్ని చోట్ల ఈ విధానం అమల్లో ఉందని పిఠాపురం సభలో చెప్పారు. దానిని ఏపీలో అమలు చేయాలని భావించారు. తనతోనే ప్రారంభించారు. మొత్తానికి పవన్ చెప్పిన విధంగా ఏపీలో క్షమాపణ పర్వం సాగింది. ఈ ఇష్యూతో పవన్ చెప్పారంటే చెయ్యాలంతే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్ అంత పట్టుదలకు పోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పూనుకున్నారని, అందుకే బీఆర్ నాయుడు మీడియా ముందుకొచ్చి క్షమాపణలు చెప్పారని ఆయన అంటున్నారు. ఏపీలో 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం 2029 ఎన్నికల్లోనూ పొత్తులతోనే ముందుకు సాగాలని చూస్తోంది. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. నేను మీకు నిలబడతాను, గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వండి, నేను మళ్ళీ పని చేసే ఓట్లు అడుగుతాను. కానీ ఈ లోపల మటుకు నాకు మీరు జేజేలు కొట్టండి, ఆటోగ్రాఫ్లో నేను ఇవ్వకపోవచ్చేమో, కానీ మీకు పని అయితే ఉళ్ళుంచి పని చేస్తాను. మీరు మొత్తం 5 సంవత్సరాల పాలన అయిన తర్వాత ఇంకొకసారి ఇతనికి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఇవ్వండి. లేదు నువ్వు మాకు నచ్చలేదు వదిలేయండి. మీరు నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను, నాతోటి నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను. అందుకని నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను. 15 ఏళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా. కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే, లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని, నేను కష్టాలు నాకు తెలుసు. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్కి రాజకీయంగానే కాదు ప్రభుత్వ పరంగా ఎనలేని ప్రాధాన్యత దక్కుతుందని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే పవన్ కూడా కూటమి తరపున ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని చెప్పడం ద్వారా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. మొత్తానికి పవన్ హవా కూటమి ప్రభుత్వంలో గట్టిగానే సాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.